విమానం బోల్తా. ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో ఒక హెలికాప్టర్ విమానాన్ని ఢీకొని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అమెరికా చరిత్రలో ఆ సంఘటన చాలా విషాదకరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఆ సంఘటన మరొక ముందే ఈసారి మళ్లీ కెనడాలో టొరంటోలోని ఫియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానం రన్వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తాపడింది. మంచు తుఫాను, బలమైన గాలుల దాటికి ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో మొత్తంగా 80 మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. 18 మంది గాయపడ్డారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటకొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురుగ స్ప్రే చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రమాదంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాక వాతావరణ ఇబ్బందులతో పియార్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. మొన్న బుధ, ఆదివారాల్లో 2 తుఫాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ఇదిలా ఉంటే అసలు ప్రమాదం జరగటానికి గల కారణాలు చూస్తే ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం. అయితే విమాన పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితర విషయాలు టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కాగా సహజంగా విమానాలు తలకిందులవ్వటం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి 16 రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డ ప్రయాణికులు మాత్రం వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందించారు. అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీట్ బెల్ట్లు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులైతే రెక్కలు, తోక భాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. అలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ కూడా ఇస్తారు. సాధారణ సమయంలో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే ఆయన ఇలాంటప్పుడు ప్రయాణాలను పనంగా పెట్టి పనిచేస్తూ ఉంటారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనమని చెప్పాలి. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందిస్తారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు. ఇక ఈ ప్రమాదానికి గురైన బొంబార్డియర్ CRJ-900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేందుకు ఇది కూడా ఒక కారణమే. క్యాబిన్ ఎత్తు కేవలం 6 అడుగులే. దాంతో బోల్తా పడ్డ ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు. ఇది ఇక్కడ కలిసొచ్చిందని చెప్పాలి. ఎక్కువ సంఖ్యలో ప్రాణాలను కాపాడింది.